అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వడ్డిమెట్ల గ్రామంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డిఎల్డిఏ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోహన్ రావు పాల్గొన్నారు. దేవవరం గ్రామ సర్పంచ్ గొర్ల నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏవో మోహన్ రావు మాట్లాడుతూ మేలుజాతి రకాల పశువులు పెంచడం వల్ల పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా మేలుజాతి సంతాన ఉత్పత్తి కూడా అభివృద్ధి చెందుతుందని, దీని వలన రైతులు ఆర్థికంగా అభివృద్ధి పొందుతారన్నారు. డిఎల్డిఏ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రైతులు పశువుల పట్ల శ్రద్ధ వహించి మేలుజాతి పశువులను పెంచుకోవడం వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ వీర్రాజు, గొడ్డిచెర్ల పశు వైద్యాధికారి దీప్తి, రైతులు పైల సూరిబాబు, కోన అప్పారావు ప్రజలు పాల్గొన్నారు. చూడు ఇటు సైడ్ చూడు ఫోటోకి చూడు. ఈ కార్డు ఏంటంటే మనకి ఆధార్ కార్డు ఎలాగో పశువులకి అదొక ఆధార్ కార్డు. మనకు ఆధార్ కార్డు ఎలాగో పశువులకి అది ఆధార్ కార్డు. అంటే రైతుకి 6 పశువులు కానీ ఉంటే ఒకే కార్డు ఇస్తాం. ఆ కార్డులో అన్నీ రాస్తారు. ఏ టైంలో దానికి పాముల మందు వేయాలి, ఏ టైంలో పాముల మందు వేసాము, ఏ టైంలో ఏ టీకా వేయాలి, ఏ టీకా వేసాము అన్నది ప్రతిది కూడా అందులో నమోదు. ఉండాలి. పెట్ల రాము సన్న పోతురాజు, పెట్ల దేవుడు కూడా అన్నట్టుంది. పెట్ల బొజ్జ గణేష్, పోతుల అప్పలనాయుడు, పైల లక్ష్మి, మన వడ్డిమెట్ట గ్రామంలో లేగదూడల ప్రదర్శన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పశుగణాభివృద్ధి సంఘం మరి విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో. దీనిలో ముఖ్యంగా 52 గేదె జాతి దూడలు పాల్గొనడం జరిగింది. ఇందులో ఉత్తమంగా జాతి లక్షణాలు, అలాగే ఎదుగుదల, యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులకు మొదటి 2, 3 బహుమతులు ఇస్తూ, అలాగే మిగతా అందరికి కూడా రైతులకి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా రైతులకి ఏడాదికి ఒక దూడ, అలాగే లేగదూడల సంరక్షణ, నేటి దూడలే లేకపోతే రేపటి వాడి పశువులు అన్న నినాదంతో మరి అవగాహన కల్పిస్తూ, అలాగే త్వరితగతిన ఆడజాతిని, ఆడ పశువుల్ని ఉత్పత్తి చేసే ఈ యొక్క లింగ నిర్ధారిత వీర్యం ద్వారా వస్తున్న ఉపయోగాలు ఆర్థికంగా ప్రతి రైతు అభివృద్ధి చెంది వాటిలో పాడి సంపదకి తోడ్పడతారని కోరుకుంటూ విశదీకరించడం అయింది. ఉమ్మడి విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ యాజమాన్యం వారు ఈ నక్కపల్లి మండలం వడ్డిమెట్ట గ్రామంలో లేగదూడల ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం మేలుజాతి పశువులని పెంచి తద్వారా మేలు రకమైనటువంటి దూడలను కూడా ఉత్పత్తి జరిగితే దాని ద్వారా రైతులు ఎంతో మేలు జరుగుతుంది. మనం ఆ రకమైనటువంటి అవగాహన సదస్సు పెట్టాలి అనేటువంటి కార్యక్రమంతో మన గౌరవ డిఎల్డిఏ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో దూడలని డిఎల్డిఏ ఏఓ గారు, రామ్మోహన్ గారు, అలాగే నక్కపల్లి మండల ఏడీ గారు, అలాగే గొడిచెర్ల వెటర్నరీ డాక్టర్ దీప్తి మేడం గారు, వీళ్ళందరూ కూడా ఈ మేలు రకమైనటువంటి జాతులు ఏ విధంగా పెంచాలి అనేటువంటి దీని మీద అవగాహన కల్పించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక డిఎల్డిఏ డైరెక్టర్గా నా వంతు సహకారం కూడా ఈ రైతులకు అందజేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరిగింది.
స్థానిక శాసనసభ్యుల వారి సిఫార్సు మేరకు కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఆగస్టు నెలలో. గ్రామంలో పశువులు ఎక్కువగా పెంచి మంచి మేలు జాతి పశువుల పెంపకంలో వాళ్ళు చూపుతున్నటువంటి శ్రద్ధ వల్ల ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క వెటర్నరీ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ పాల ఉత్పత్తిలోనే కాకుండా రేపు ఆ పశువు ఎదిగిన తర్వాత ఒక మేలు రకమైనటువంటి జాతి గల పశువు మనం ఏదో 8 నెలలు ఈసుకుపోతూ ఉంటాయి. ఈ ఈసుకుపోవడానికి కారణం ఏంటంటే బ్రూసెల్లా అనేటువంటి వ్యాధి. అది జీవితంలో ఒకేసారి దానికి సరి వ్యాక్సిన్ మనం 4వ నెల దానికి టీకాలు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా గాలులు అంటాం కదా, ఈ గాలులు ఒకసారి వచ్చేటట్టయితే మీకు వస్తున్నటువంటి పాడి ఉత్పత్తి 20 నుంచి 30%. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక 10 లీటర్ల పాలు ఇస్తున్నటువంటి ఆవు లేక గేదెకి గాలులు వచ్చేటట్టయితే 10 లీటర్లో ఒక 3 లీటర్లు తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మళ్ళీ రికవరీ అవ్వదు. జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా వెనక్కి మళ్ళీ 10 లీటర్లకి చేరుకోదు అది. సో గాలులు రాకుండా మీరు ప్రతి సంవత్సరానికి 2 సార్లు టీకాలు ప్రభుత్వం వారే ఉచితంగా వేస్తూ ఉంటారు. వాటిని మీరు ఉపయోగించుకోవాలి. ఓకే, ఎందుకంటే మీకు పశుసంవర్ధకు సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క సహాయం తీసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈ టీకాల కార్యక్రమం, ఈ గొంతు వాపుకు సంబంధించి, జబ్బు వాపుకు సంబంధించి ఇట్లాంటి టీకాలన్నీ కూడా మీరు సక్రమంగా వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసుకుంటే ఈ యొక్క పశు సంపదను మనం సంరక్షించుకోవాలి. దేశీయ జాతులు అన్నింటిని కూడా మనం సంరక్షించుకోవాలి. ఓకే, మనకు తెలుసో లేదో మన దేశంలో దేశం మొత్తం అది మన ఒక గ్రామం గురించి నేను మాట్లాడడం లేదు. ఆవులు ఇంకా టైం లేదు కానీ మీకు చాలా చక్కని సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఏ రకంగా పుట్టిన దగ్గర నుంచి ఆ దూడ ఏ రకంగా ఎదుగుదలలో ఆరోగ్యంగా ఏ రకంగా పెంచాలి ఏంటనేది చక్కగా వివరణ ఇచ్చారు. మరి వారన్నింటినీ కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తే ఏంటంటే దూడలు పెంచడమే రేపొద్దున దూడలు సరిగ్గా ఆరోగ్యంగా పెంచితేనే రేపొద్దున మనకి అవి గేదెలు తర్వాత ఏంటంటే ఎక్కువగా మనం కొనుక్కోవాల్సిన వేరే చోటకు కూడా పోగి మళ్ళీ గేదెలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దూడనే మళ్ళీ మనం పెంచుకుంటే దాని మీద మనకు నమ్మకం కూడా కలుగుతుంది. ఆ రకంగా మరి మీరు అందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా దూడల విషయంలో ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి మినరల్ మిక్చర్ సబ్సిడీ మీద కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తూ ఉంది. చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మన మండరాజు గారు అందరికీ చెప్పమని చెప్పారు. మినరల్ మిక్చర్ కూడా ఇస్తుంది. అది సబ్సిడీ మీద మన ప్రభుత్వం మనకు అందిస్తూ ఉంది. అది కూడా తెచ్చుకుని వాటికి కూడా మన గేదెలకు కానీ ఆవులకు కానీ అలాగే పశువులకు కానీ